నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. నేటి నుంచి ఏపీలో 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేసిన అధికారులు. పుట్టా మహేష్ ను కాపాడేందుకు టీడీపీ డ్రామా. కేవలం షోకాస్తో సరిపెట్టిన చంద్రబాబు మహేష్ ను సస్పెండ్ చేయాలి అంటూ సర్వత్రా డిమాండ్స్. ఈ నెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల. 70 లక్షల మంది అన్నదాతల ఖాతాలలో జమ చేయనున్న తెలంగాణ సర్కార్. అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి. గులాబీ అధినేత కేసీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి. మొన్న టీటీడీ చైర్మన్, తాజాగా మరో ఆలయ కమిటీ చైర్మన్. తెలుగుదేశం పార్టీలో తెరపైకి రాసలీల వ్యవహారం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం సంయుక్త కార్యదర్శిగా చాపాటి లక్ష్మీనారాయణరెడ్డిని ప్రత్యేకంగా సన్మానించిన ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సాయంపేటలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ. లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో మంత్రి కొండా సురేఖ. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవాదాయ శాఖ మంత్రి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఇఫ్తార్ విందులో జూపల్లి కృష్ణారావు. రంజాన్ మాసం ఉపవాసం ఆత్మశుద్ధి, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తోంది అన్న మంత్రి. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో ఘనంగా ఇఫ్తార్ విందు. ముస్లిం మైనారిటీ నాయకులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన బంకెలపెద్ద పోలిరెడ్డి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఫయాజ్ బాషా ఇఫ్తార్ విందు. సమాజంలో ఐక్యత, సౌభ్రాతత్వం పొందాలి అన్నది వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో అంబర్పేటలో ఘనంగా ఇఫ్తార్ విందు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ హోంమంత్రి మహమూద్ అలీ. భారీ సంఖ్యలో పాల్గొన్న అంబర్పేట మైనారిటీ సభ్యులు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి రాహిద్ మసీదులో ఇఫ్తార్ విందు. ముఖ్య అతిథులుగా హాజరైన శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి. కర్నూలు జిల్లా చిన్నహోతూరులో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు. 18 మంది అరెస్ట్, 5.2 లక్షల నగదు స్వాధీనం. పోలవరం జిల్లా మాధవరావుపేట వద్ద తనిఖీల్లో పట్టుబడ్డ గంజాయి. 3 లక్షల విలువైన 22 కేజీల గంజాయి స్వాధీనం. ఇరాన్ అణు కేంద్రం ఇస్ఫహాన్ నగరంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు. ఇరాన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్పై విరుచుకుపడిన యుద్ధ విమానాలు.